ఒక్కొక్క పరిణామాన్ని సీరియస్గా తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది దేశంలో. అందులో కరెక్ట్గా మనం గనక సీరియస్గా ఆలోచించకపోతే ఏం జరుగుతుంది అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది ఏంటి అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ తగ్గించేశారు. ఇప్పటికే మానవ వనరులు అన్నటువంటిది వదిలేసాం మనం. దాని ఇంపాక్ట్ మనుషులకి ఉపాధి అవకాశాలు కరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా భారీ దెబ్బ తగులుతుందా? తాజాగా చైనాకి సంబంధించినటువంటి నోటెక్స్ రోబోటిక్స్ సంస్థ భూమి అనేటటువంటి పేరుతో రోబోస్ని ఇంట్రడ్యూస్ చేసింది. $1,370 అంటే మన దగ్గర చూస్తే 1000 అంటే 87 లక్షలు 88 లక్షలు వేసుకోండి. ఇదే 8 లక్షల అదే 88,000 మనకి 1000 అంటే 88,000 రూపాయలు. ఆ పైన 370 అంటే దగ్గరగా ఒక 1,50,000 అనుకోవచ్చు. 1,50,000 రూపాయలకి ఇప్పుడు రోబో ఇచ్చేస్తుంది. ఆ రోబో ఇంటి పనులు చేస్తుంది, వంట పనులు చేస్తుంది, మనం ఏ పని చెప్తే అది చేస్తుంది. ఇది 3.1 అడుగులో పొడుగుంటుంది, 26.5 కిలోల బరువు ఉంటుంది. ఇవి ప్రస్తుతానికి రంగంలోకి వచ్చినాయి. దీనికి 48V బ్యాటరీస్ని లాంచ్ చేస్తున్నారు. దాదాపుగా 2 గంటల పాటు ఆగకుండా పనిచేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. దీన్ని ఇప్పుడు రంగంలోకి తీసుకొస్తుంది. హ్యూమనాయిడ్ రోబోస్ చెప్పిన మాట వినేటటువంటి కాన్సెప్ట్కి వెళ్ళేటటువంటి పరిస్థితి. తద్వారా ఇప్పుడు చైనా తీసుకొస్తున్నటువంటి వరల్డ్ చీపెస్ట్ హ్యూమనాయిడ్ రోబో అనేటటువంటి పెద్ద సంచలనమే అవుతుంది. ఇదిగో దాన్ని ఇట్లా ప్రొజెక్ట్ కూడా చేసుకొస్తున్నారు, ఇట్లాగా ఉంటుంది అన్నటువంటి పాయింట్ని. మరొక వైపుని చూస్తే క్రమంగా ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నటువంటిది చర్చ జరుగుతోంది. రాబోయేటటువంటి రోజుల్లో ఏమవుతుందో చూడాలి.